హాయ్ అండి. హలో నమస్తే. వెల్కమ్ టు శివసత్యాస్ కిచెన్. ఈరోజు ఒక మంచి ఐస్ క్రీమ్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అదేంటంటే వాటర్ మిలన్‌తో ఐస్ క్రీమ్ అనమాట. అలాగే జస్ట్ 3 ఇంగ్రీడియెంట్స్‌తోనే మొత్తం మనకి ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. పిల్లలు అడిగినప్పుడు బయట కొని తెచ్చినవి కాకుండా ఇలా సింపుల్‌గా అయిపోతుంది కాబట్టి ఇంట్లోనే చేసి పెట్టేసుకుంటే చాలా చాలా బావుంటుందనమాట. సమ్మర్ కాబట్టి ఇంకా ఎలాగూ పిల్లలు ఐస్ క్రీమ్ అడుగుతూ ఉంటారు. చక్కగా సింపుల్‌గా ఎలాగ ఐస్ క్రీమ్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ కోసం ఇక్కడ నేనైతే ఒక పెద్ద పుచ్చకాయని తీసుకుంటున్నాను వాటర్ మిలన్‌ని. ఇది మొత్తం 3 కేజెస్ వెయిట్ ఉందండి. అందులో నేను సగం తీసుకుంటున్నాను. ఈ సగంలోంచి ఇప్పుడు మనం పల్ప్ అయితే తీసేసుకోవాలన్నమాట. నేనైతే ఇప్పుడు పల్ప్ తీసేస్తున్నాను. మనం కావాలంటే ముక్కలుగా కట్ చేసుకొనైనా తీసుకోవచ్చు. నేనైతే ఇలాగ స్పూన్‌తో తీసేస్తున్నానన్నమాట. మొత్తం అంతా పల్ప్‌ని మనం ఇలాగ సెపరేట్ చేసేసుకున్న తర్వాత మనం ఈ పల్ప్‌లోంచి చక్కగా ఫోర్క్‌తో గానీ, నైఫ్‌తో గానీ మనం ఈ గింజలన్నిటిని చక్కగా తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా! మొత్తం పల్ప్ అంతా కూడా నేను తీసేసాను. ఇప్పుడైతే ఇందులో గింజలన్నీ కూడా తీసేసుకోవాలి. నేనైతే ఫోర్క్‌తో గింజలన్నీ కూడా చక్కగా తీసేస్తాను. చూస్తున్నారు కదా! చక్కగా గింజలన్నీ తీసేసిన తర్వాత ఇక్కడ నేను మెజరింగ్ కప్పుతో 3 కప్పుల పల్పుని తీసుకున్నానండి. వాటర్ మిలన్ పల్పుని. ఎక్కువ ఉంటే మనకి బాగుంటుంది కదా అని. అలాగే ఇందులోకి నేను స్వీట్నెస్ కోసం స్వీట్ అండ్ కండెన్స్డ్ మిల్క్ యూస్ చేస్తున్నాను. అలాగే మిల్క్ క్రీమ్, ఫ్రెష్ మిల్క్ క్రీమ్ అనమాట ఇది. ఫ్రెష్ క్రీమ్ని అయితే యూస్ చేస్తున్నాను. ఇదైతే మనం ఇంట్లో చేసుకున్న క్రీమ్ అయినా సరే పాల మీద మీగడని వాడుకోవచ్చు. ఇలా ఒక మిక్సీ జార్లోకి చక్కగా ఒకసారి పల్పుని గ్రైండ్ చేసేసుకున్న తర్వాత 1½ కప్పు ఫ్రెష్ క్రీము, అలాగే ఈ 200 ml మనం కండెన్స్డ్ మిల్క్ని కూడా యాడ్ చేసేసుకుని చక్కగా గ్రైండ్ చేసేసుకోవాలి. నేను ఇలా గ్రైండ్ చేసిన దాన్ని ఇలాగ ఒక స్టీల్ బౌల్లోకే తీసుకున్నానండి. అలాగే ఇందులోకి నేను టూటీ ఫ్రూటీని కూడా యాడ్ చేస్తున్నాను. రెడ్ కలర్, గ్రీన్ కలర్, మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్నైనా యూస్ చేసుకోవచ్చు. ఇలా వేసేసిన తర్వాత ఒకసారి చక్కగా కలిపేసుకుని దీనికి టైట్గా మూత పెట్టేసుకుని మనం నైట్ అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. మనం ఫ్రెష్ క్రీమ్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువసేపు గ్రైండ్ చేయకూడదండి. జస్ట్ నార్మల్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు గ్రైండ్ చేస్తే ఏంటంటే మరి పల్చగా అయిపోతుంది అనమాట. ఇక్కడ నేనైతే నైట్ అంతా పెట్టేసిన తర్వాత మార్నింగ్ మీకు చూపిస్తున్నాను. ఐస్ క్రీమ్ అయితే మనకి చక్కగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనిని మనం ఒక నిమిషం పాటు బయట ఉంచేసి చక్కగా ఐస్ క్రీమ్ కప్స్లోకి మనం సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుందండి. న్యాచురల్ కలర్తో అలాగే చక్కగా వాటర్ మిలన్ ఫ్లేవర్తో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్లేవర్ అనేది మనకి చక్కగా తెలుస్తుందన్నమాట. ఇప్పుడైతే ఐస్ క్రీమ్ని మనం సర్వ్ చేసేసుకోవచ్చు. సర్వ్ చేసుకునేటప్పుడు మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ని కానీ టూటీ ఫ్రూటీని కానీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే టూటీ ఫ్రూటీ యాడ్ చేస్తున్నాను. ఇక్కడైతే 1 మినిట్ అయిపోయిందండి. ఇప్పుడైతే మూత తీసుకుని మనం చక్కగా బౌల్లోకి గార్నిష్ చేసుకొని చక్కగా తినేవే. బౌల్లోకి చక్కగా ఐస్ క్రీమ్ తీసుకున్న తర్వాత చక్కగా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో కానీ టూటీ ఫ్రూటీతో కానీ గార్నిష్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు దీన్ని సర్వ్ చేస్తున్నాను ఐస్ క్రీమ్ బౌల్లోకి. చక్కగా మనం ఇంట్లో ఉండే నార్మల్ గెరటితో అయినా సరే తీసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత స్మూత్గా వస్తుందో. ఈ ఐస్ క్రీమ్ని మనం చక్కగా ఐస్ క్రీమ్ బౌల్లోకి సర్వ్ చేసుకుని ఇలా చక్కగా తినేయటమేనండి. చాలా సింపుల్ కదా. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.